దీవెనలు దండిగా పొంది ధరణిలో మనుడు భూలోకంలో పేరైనది ఆ పాలస్తీన దేశం. ఓహో భూలోకంలో పేరైనది ఆ పాలస్తీన దేశం. పాలు తేనెలు నదులై పొంగే పారుతున్న దేశం. తందాన తన పాలస్తీనా మధ్యన గలిలియ ప్రాంతమున్నదండి. ఓహో గలిలియ జిల్లా మధ్యన గొప్ప కోనేరు కలదండి. దేవదాసయ్య గారు రాసిన తుఫాను కథ వినుడు. ఓహో ఆనందముగా విన్నపించేదను అయ్యల నేడు. తగదం తగదం విరివిగా నీరు తొడికిసలాడుచుండు లేరు తంబు. బరాబడి దేవదాసయ్య గారు రాసిన తుఫాను కథ వినుడు. బరాబడి గది 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 గదిగో పేరుకు మాత్రమే కోరేరు అది పెద్ద సముద్రంబు. బరాబడి దేవదాసయ్య గారు రాసిన తుఫాను కథ వినుడు. బరాబడి తదిగదం తదిగం తదిగం. అబ్బాయ్ ఓయ్ మీరు కోనేరు అంటున్నారు. ఓహో సముద్రం అన్నారు. ఆహా నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే చెబుతున్నాను వినమ్మా. చెప్పు నాయనా. మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ ముంగమూరి దేవదాసు అయ్య గారు ఓహో 1947వ సంవత్సరంలో ఆహా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలో అనడమ్మా వారి యొక్క కలం నుండి జాలువారిన చరిత్ర మనం చెబుతూ ఉన్నటువంటి తుఫాను చరిత్ర. ఆహా అనండి గట్టిగానండి. దోమలంటే జాగ్రత్త. పాలస్తీనా దేశంలో ఇప్పుడు వచ్చారు లైన్లో. ఏం దాని నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా నీకు? మా అమ్మ ఎక్కడున్నావమ్మా? పాలస్తీనా దేశంలో ఆహా గలిలీ జిల్లాలో ఒక కోనేరు ఉంది. దాని పొడవు 12 మైళ్ళు. అయ్య బాబోయ్ అన్నాను. వెడల్పు 7 మైళ్ళు. అందుచేత ఆ దేశస్థులు దీన్ని తిబిరే సముద్రం అని, గిన్నె సరస్సు సరస్సు అని, గలిలీ సముద్రం అని పిలుస్తారు. అధికముగా నీటి ఉండుట చేత పల్లెలు పట్టణాలు దాని చుట్టూ వెలిసాయి. అయితే ఇక్కడ ఒక రోజున ఒక విశేషం జరిగిందయ్యా. అయ్యా అనండి. మీరయ్యా ఇందాక మీరు ఏమన్నారు? తందానన్నారు. ఇప్పుడు సై అనాలి. అనండి. సుయ్య అది కాదు అనాలి అంటారా? గట్టిగా చెప్పలు కూడా సరే. ఎంత ఆనందం అండి నిజంగా మన సభలు కదండి. నిజం చెప్పండి. గుండె మీద చేసింది చెప్పండి. నిజమా కాదు? ఆకు నీటి మధ్యన మీరు మధ్యన ఆకు నీటి మధ్యన ఒక చిన్నదోనే ఉన్నది, ఒక చిన్నదోనే ఉన్నది. ఆ చిన్నదోనే మధ్యన, ఆ చిన్నదోనే మధ్యన 12 మంది ఉండేది. 12 మంది మధ్యన, 12 మంది మధ్యన యేసునాథుడు ఉన్నాడా? బలపట్టిపై తమ్ముడా దేవబలైనాడన్న కలిగిన జంతరిత. అయ్యా